వైటీ స్టూడియోలో జస్ట్ లింక్ పేస్ట్ చేస్తే చాలండి వ్యూస్ అనేది మాకు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట మనకు. సో ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నా చూడండి. లైవ్ ప్రూఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించి ఆ తర్వాత వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తానన్నమాట. సో జస్ట్ ఏం లేదు, లింక్ అనేది మీరు పేస్ట్ చేయండి అక్కడ చాలు, మీ వ్యూస్ అనేది దూసుకెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మీకు 100 వ్యూస్ 200 వ్యూస్ లేదా 50 వ్యూస్ అనేది ఇట్లా వచ్చి ఆగిపోతున్నట్లయితే ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ ట్రిక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆల్రెడీ నేను నా ఫస్ట్ ఛానల్లో యూజ్ చేశాను అండ్ చాలా బాగా 100% వర్క్ అయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు వర్క్ అవుతుంది అని అనుకుంటున్నా. మీకు వర్క్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు 100% దీనికైతే నేను ఇస్తానన్నమాట. ఈ లింక్ అయితే మీరు జస్ట్ లింక్ పేస్ట్ చేయండి చాలు, 100% వర్క్ అవుతుంది. సో ఆ లింక్ ఏంటనేది వైటీ స్టూడియోలో మనం ఎట్లా పేస్ట్ చేయాలి ఏంటనేది ఇక్కడ నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు చూడండి. సో స్క్రీన్ రికార్డింగ్కి మనం వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, దీంతో పాటు నాకు ఇది మూడో ఛానల్. నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే వచ్చాను. సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, అదే మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈ లింక్ పేస్ట్ చేసిన వెంటనే మీకు వ్యూస్ అనేది రాకెట్లా దూసుకెళ్ళిపోతుంది అనమాట. తప్పకుండా మీకు 100% ఈ లింక్ అని ఇది వర్క్ అవుతుంది అనమాట. మీకు చెప్తున్నా కదా, వర్క్ అవ్వకపోతే మాత్రం మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బట్ ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను వైటీ స్టూడియో అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేశాను, ఇది మన వీడియో అనమాట. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు చూస్తే చూడండి 24.5K వ్యూస్ అనేది వచ్చింది. వీడియో పర్ఫార్మెన్స్లోకి వెళ్తున్నా, ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్గా చూపిస్తున్నా చూడండి. వ్యూస్ అనేది ఎట్లా పెరిగాయో చూస్తుంటారు కదా. సో గ్రాఫ్తో సహా చూపిస్తాను చూడండి. వీడియో పోస్ట్ చేసి 3 అవర్స్ తర్వాత ఇక్కడ చూడండి, వీడియో పోస్ట్ చేసిన వెంటనే అది డౌన్లోనే ఉండి దాని తర్వాత 3 అవర్స్కి ఇంకా కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఎట్లా డౌన్ అయ్యింది అన్నది కూడా. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ డౌన్ అనేది ఉంది. దాని తర్వాత ఆ లింక్ అనేది నేను వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి ఆ లింక్ పేస్ట్ చేసిన తర్వాత నా గ్రాఫ్ అనేది ఇట్లా చాలా స్పీడ్గా రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా ఆ ట్రిక్ అనేది యూజ్ చేయండి, మీకు 100% వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ లింక్ ఎట్లా పేస్ట్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నా చూడండి, ఈ విధంగా ఇప్పుడు మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్రోమ్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు studio.youtube అని సెర్చ్ చేయండి, వస్తుంది. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూ టు స్టూడియో అని ఉంది కదా, అక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన స్టూడియో అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అంటే మన ఛానల్ అనేది డెస్క్టాప్ మోడ్లో ఇట్లా ఆన్ అవుతుందన్నమాట. ఇది నా ఇప్పుడు ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న ఛానల్, అదైతే నా ఫస్ట్ ఛానల్ అనమాట. చూస్తున్నారు కదా. సో మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ నేను చూపిస్తాను. మీరు ఏదైతే లింక్ అనేది కాపీ చేసుకున్నారో, సో లింక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాపీ చేసుకోవాలన్నమాట. అంతకంటే ముందు ఇక్కడ మొత్తం స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ఫేమస్ పర్సన్ ఉంటారో సో వాళ్ళదైనా మీరు లింక్ పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెర్చ్ చేస్తాను, ఆగండి. హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్. సో ఇట్లా సెర్చ్ చేశాను అనమాట. చూస్తారు కదా, ఇట్లా సెర్చ్ చేశాను. నా డేటా అనేది కొంచెం స్లోగా ఉంది, అది చూపిస్తాను మీకు, కొంచెం వెయిట్ చేద్దాం అనమాట. సో ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే లోడింగ్ అవుతున్న కొలది మనకు వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. సో ఓకే, ఓపెన్ అయిపోయింది, నేను స్కిప్ చేయలేదు. సో స్క్రోల్ చేద్దాం. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లోని 1 ఇయర్లోని చూడండి, ఇక్కడ మధుర్ టెక్నాలజీ అనే ఒక ఛానల్ ఉంది, మన తెలుగు ఛానల్ అనమాట. ఈ బ్రదర్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇతను 1 ఇయర్లోని 373K వ్యూస్ అనేది వచ్చాయన్నమాట. సో మళ్ళీ కిందికి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ చూడండి 6 మంత్లోనే 57K వ్యూస్ అనేది వచ్చాయి. సో ఇతనిది కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి 1 మంత్లోనే 159K వ్యూస్ అనేది వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ మన తెలుగు ఛానల్ ఉంది, 8 మంత్స్లోని ఇక్కడ 227K వ్యూస్ అనేది వచ్చింది. బట్ 1 మంత్ మనం తీసుకుందాం, ఎందుకంటే ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక. సో మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ 1 ఇయర్ది మధురాక్ అన్నది నేను తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ వీడియో అనేది నేను ప్రజెంట్ అయితే ఇక్కడ ఆఫ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ షేర్ అనేది ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లింక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ అనేది చేసుకోండి. దీనివల్ల మీకు కాపీరైట్ స్ట్రైక్ కానీ వచ్చేది ఏం లేదు. జస్ట్ లింక్ అనేది మనం పేస్ట్ చేస్తున్నాం. మీకు చాలామందికి డౌట్ అనేది రావచ్చు, ఆ లింక్ పేస్ట్ చేస్తే మనకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, లేదా కాపీరైట్ క్లెయిమ్ అనే వస్తుంది కదా. సో అలాంటివి మీకు అలాంటి డౌట్ ఉన్నా సరే అలాంటివి అయితే అవ్వదు. జస్ట్ లింక్ పేస్ట్ చేయండి అంతే, ఏం అవ్వదు. సో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. సో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. సో కాపీ అనేది ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి వైటీ స్టూడియోలోకి వెళ్ళండి.
ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సెట్టింగ్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఛానల్ అందు ఉంది కదా చూడండి, సెకండ్ ఆప్షన్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ అనేసి ఉంది. దాని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్, దాని తర్వాత ఫ్యూచర్. సో బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఆల్రెడీ నేను కింద ఇక్కడ లింక్ అనేది పేస్ట్ చేశాను చూస్తారు కదా. సో మీరు కూడా ఈ విధంగా అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ లింక్ అయితే కాపీ చేసుకున్నారో దాన్ని ఇట్లా ఒత్తి పట్టుకుని ఇట్లా పేస్ట్ అనేది చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత అది కీవర్డ్ లాగా యాడ్ అయిపోతుంది అనమాట. ఇట్లా యాడ్ అవ్వడం వల్ల మనకు యూజ్ ఏంటంటే, ఈ మధు అన్న ఉన్నాడు కదా, సో అతని వీడియోలోని అతని వీడియో కింద మన వీడియో అనేది రికమెండేషన్ చేస్తుంది అనమాట. సో మీకు కానీ కంటెంట్ కానీ మంచిగా ఉండి తమ్నేల్ బాగున్నట్లయితే మీ తమ్నేల్ అనేది ఓపెన్ చేసి చూస్తారు కదా వీడియో అనేది, మీ కంటెంట్ కానీ నచ్చితే వీడియో ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు, ఇంకా మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. సో తమ్నేల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా డిజైన్ చేసుకుని పెట్టుకోండి. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. తమ్నేల్ అనేది మీరు మంచిగా డిజైన్ చేసుకుని పెట్టుకుంటే మాత్రం ఇతని వీడియో కింద మన వీడియో రికమెండేషన్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా క్లిక్ చేసి చూస్తారు కదా, సో మంచిగా వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. స్క్రీన్ రికార్డింగ్ అనేది మొత్తం చూశారు కదా. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి నేను రెస్పాండ్ అవుతానన్నమాట. సో ఇదైతే 100% వర్క్ అవుతుంది, 100కి 200% వర్క్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇదే ట్రై చేస్తున్నా. సో మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపించాను చూశారు కదా. సో ఈ విధంగా ట్రై చేయండి. మీ ప్రతి ఒక్క వీడియోకి ఏదైతే వ్యూస్ అనేది 100 లేదా 200 500 వ్యూస్ అనేది వచ్చి ఆగిపోయాయో, సో ప్రతి ఒక్కటి ఈ విధంగా ట్రై చేయండి. మీ 1 వీక్లోనే మీ రిజల్ట్ అనేది 100% మీకు వస్తుంది. ఇన్కేస్ రిజల్ట్ రాకపోతే మళ్ళీ నా ఛానల్లోకి వచ్చేసి నా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ రోజు మీరు ఈ వీడియో పోస్ట్ చేశారు, ఈ విధంగా చెప్పారు, బట్ మనకు వర్క్ అవ్వట్లేదు, ఇంకా ఏదైనా చెప్పండి అని చేయండి. తప్పకుండా మీకు నేను అన్ని యూట్యూబ్లో రీసెర్చ్ చేసి ఏదైనా సరే ఈ వీడియో అనేది తీసుకొస్తానన్నమాట. సో అన్నీ నేను ఇది దాదాపు ఒక 2 ఇయర్స్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను యూట్యూబ్లోని. నా ఫస్ట్ ఛానల్లో అండ్ నా సెకండ్ ఛానల్లో కూడా నేను ఆల్రెడీ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో మీకు మళ్ళీ చెప్తున్నా, అదే షేర్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం రీసెర్చ్ చేసి నేను వీడియో అయితే ప్రతి ఒక్కటి చేస్తానన్నమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే రాసిస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.